ఒక 3 బుల్లెట్ శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత కమాండర్ గారు అన్నారు, I think I've shot a man. మార్షల్ సామ్యుల్ దగ్గర నుంచి మొదట విచారణ ప్రారంభించారు. సో హూ ఈజ్ నెక్స్ట్? ఇట్స్ ఆఫీసర్ లోబో, జాన్ లోబో. కమాండర్ నానావట్టి నాన్ గిల్టీ ప్లీడ్ చేసిన తర్వాత ఆఫీసర్ జాన్ లోబోకి ఆయన చేసిన కన్ఫెషన్ని అంగీకరించడం కుదరదు. అండ్ ఇన్స్టెంట్లీ ఐ హ్యావ్ ఆల్సో చేంజ్డ్ ద స్టోరీ ఫ్రమ్ కావస్ ఇన్ డేంజర్ టు పార్సిస్ ఇన్ డేంజర్ అండ్ వీ విల్ గెట్ వాట్ వీ వాంట్. నేను ఎక్కడికి వెళ్ళను, మీరు ఆయనతో మాట్లాడండి. ఇలా నా దగ్గర పొగరుగా మాట్లాడామంటే తర్వాత ఏం చేస్తారు? తుపాకీ తీసుకొని 3 సార్లు కాలుస్తారా? మీ పార్సీ సింధీ పోరాటంలో నా కుటుంబం ఇప్పుడు నడి రోడ్డు పాలైంది. కావస్ నానావటి, 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 కావస్ నానావటి. సార్, ఈ పార్సీ సింధీ ఎలా గొడవపడుతున్నారో చూసారా? ఒక హంతకుణ్ణి హీరోని చేశారు. ఖచ్చితంగా ఈరోజు లాఠీ చార్జ్ జరుగుతుంది. ఫైరింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు చంద్రగ్రహణం, మంచి రోజు కూడా కాదు. ఎందుకు సార్? సూర్యగ్రహణంలో వెలుతురు చీకటిగా మారుతుంది. చంద్రగ్రహణం సమయంలో చీకటి ఇంకా ఎక్కువవుతుంది. ఈ చీకటి సిటీని చీకటిగా మార్చేస్తుందని భయంగా ఉంది. కమాండర్ కావస్ మానిక్ షో నానావటి, సెక్షన్ 302 ప్రకారం మర్డర్ చార్జెస్. మీరు ప్రేమ్ భగవాన్ దాస్ అహూజాని హత్య చేశారనే ఆరోపణ. ఇది మామూలు హత్య కాదు. The fucking honorable has killed my brother. He's not a killer. It's a hero. సోల్జర్ ఎప్పుడు బాధల్లోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఖచ్చితంగా నేను దీన్ని The ఒప్పుకోలేను. nation is family is under threat. He kills. మర్డర్ ఢిల్లీలో. ఈ విషయం ఇప్పుడు నిప్పుల ఊరంతా వ్యాపిస్తోంది. Prem loved me. ఆ సిల్వియా కనుక ఇంట్లోనే ఉండుంటే ఏ సమస్య ఉండేది కాదు. మ్యారిటల్ స్టేటస్ మధ్యలో రానే రాదు. డిఫెన్స్ కి సంబంధించినంత వరకు సిల్వియా నానావటితో దాన్ని పూర్తిగా మార్చేశారు. My wife is not my property. He's for his benefit. అబ్జెక్షన్ మిలా. Sorry to save the image of my gun. ఒకరి ఇంట్లోకి వెళ్లి షూట్ చేయడానికి చట్టం ఎవరికి అధికారాన్ని ఇవ్వలేదు. You're making a big mistake. Yes. నా కోసం కన్సిడర్ చేయండి. ఈ ప్రపంచంలోనే I hate not feeling Kawas guilty. Manik Show Nanavati. హంగ్ టు డెత్. అయ్య బాబోయ్, ఎంత గొప్పగా కథ చెప్తున్నారు. కమాండర్ ఎవరి దగ్గర ఏమని చెప్పారు, ఎవరి దగ్గర ఏం చెప్పలేదన్నదే ఈ కేసులో చాలా మంది చెప్పిన విషయం. ఏం పదాలని వాడారు, ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. కానీ ఎవరికి తెలియని ఒక విషయం, ఆ రోజు ప్రేమ్ అహూజా బెడ్రూమ్లో జరిగింది ఏంటి. ద ట్రూత్, యువర్ ఆనర్, ఈస్ హిడెన్ between the 4 walls of Prem Ahuja's bedroom, and there is only one person in this court who exactly knows what happened. So members of the jury, my lord, let's hear what happened that fateful April afternoon from the horse's mouth himself. And with your permission, may I call upon Commander Kawas మానిక్ షో నానావతి. కమాండర్ నానావతి, ఆ రోజు ప్రేమ్ అహూజా రూమ్లో ఏం జరిగింది? ఈరోజు మీరు కోర్టుకి జ్యూరీకి ఆ విషయం చెప్పి తీరాలి, ఇన్ ఫుల్ డీటెయిల్. నేను ఆ రోజు ప్రేమ్ అహూజా ఇంటికి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా వాడి బెడ్రూమ్కి వెళ్ళాను. వాడు స్నానం చేసి బయటకు వచ్చి తల దూకుంటూ ఉన్నాడు. ఒట్టి టవల్ కట్టుకొని ఉన్నాడు. వాడు నన్ను చూడంగానే షాక్ అయిపోయాడు. వాడు నన్ను చూసి వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అడిగాడు. ఐ ఆస్క్డ్ హిమ్, ఆర్ యూ ప్రిపేర్డ్ టు మ్యారీ మై వైఫ్ అండ్ లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్? దానికి ఆయన ఏమన్నారు? అది మా జడ్జ్ సార్కి, జ్యూరీ మెంబర్స్కి మీరు చెప్పగలరా? ఆ రోజు ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నారు? He said, will I marry every woman I sleep with? సైలెన్స్. కంటిన్యూ చేయండి. I could not control my anger. నేను కోపంతో ప్రేమ్ దగ్గరికి వెళ్ళాను. నేను నా గన్ క్యాబినెట్ మీద పెట్టాను. సడన్గా మేము కొట్టుకోవడం మొదలుపెట్టాం.
ప్రేమ్ గన్ను తీశాడు. వాడిని ఆపడానికి వాడి రైట్ హ్యాండ్ పట్టుకున్నా. ఆ ఫైట్లో నా వేలు ట్రిగర్ మీద పడింది అండ్ యాక్సిడెంట్లీ షూట్ చేశాను. And this is the truth, Your Honor. 27th April నాడు గన్ షూటింగ్ జరిగింది. 3 shots were fired. And yes, there was a dead body. But it wasn't a murder. It was an unfortunate accident. As said earlier by the public prosecutor, Chandu Trivedi. త్రివేది సార్, క్రాస్ ఎగ్జామినేషన్ చేయమని మీకు ఏదైనా ఇన్విటేషన్ పెట్టాలా? మై నా లార్డ్, వాదన ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత మీరేం చేశారు? మై లార్డ్, దీని తర్వాత జరిగిన కథంతా వినేశాం. మీరు చెప్పింది కరెక్టే చందు సార్, కానీ అప్పుడు ఆ విషయం చెప్పింది ప్రవోస్ట్ మార్షల్. ఇప్పుడు కమాండరే చెప్తారు. ఐ వుడ్ రిక్వెస్ట్ ద ప్రాసిక్యూషన్ టు ప్రాక్టీస్ సమ్ పేషెన్స్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి స్ట్రైట్గా నా సీనియర్ ప్రవోస్ట్ మార్షల్ని కలవడానికి వెళ్ళాను. హీ ఆస్క్ మీ టు గో టు క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ అండ్ సరెండర్ టు ఆఫీసర్ జాన్ లోబో. ఆ సమయంలో ప్రేమహుజా ఉన్న బెడ్రూమ్ తలుపు ఓపెన్గా ఉందా, లాక్ అయి ఉందా? నాకు గుర్తులేదు. అనవసరమైన ప్రశ్నలు అడిగి టైం వేస్ట్ చేస్తున్నాడు కాల్. నేను ఒక ప్రశ్న అడగాలి. ఐఎమ్ నాట్ ఫినిష్డ్ యట్. ఒకే ఒక్క ప్రశ్న కదా, నన్ను అడగనివ్వండి. ఎనీవేస్ కమాండర్, షూట్ చేసినప్పుడు 3 గన్ షాట్స్ జరిగాయి యాక్సిడెంటలీ. సో ముందు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? మీరు బాధపడ్డారా? వర్ యూ ఫీలింగ్ గిల్టీ ఆర్ వర్ యూ ఫీలింగ్ షాక్డ్? నాకేమీ అర్థం కావడం లేదు. ఈయన ప్రశ్నలు అడుగుతున్నారా లేక స్టేట్మెంట్ రాస్తున్నారా? నేను ఆయన్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ. త్రివేది సార్, మీరు మీ ప్రశ్న తర్వాత హీరింగ్లో అడగండి. మై లార్డ్, ఒకే ఒక్క ప్రశ్న మాత్రం. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. ఎలాంటి ట్విస్టో చూసావా? ఇలా యాక్సిడెంటల్ గా అవుతుందని నేను అనుకోలేదు. అవునవును మేడం, ఇప్పటి వరకు మనం ఒక పక్కనే విన్నాం. ప్రాసిక్యూషన్ ఏం చెప్తారో చూద్దాం. కానీ కవాస్ మొహం చూసినప్పుడు అతను అబద్ధం చెప్తున్నట్టు అనిపించలేదు. అవునా? అలాంటి సమయంలో ఆయన ఏం చేయగలరు చెప్పండి? చందు సార్, మీరు నిద్రపోతున్నారా? మీరెందుకని ఎంత టెన్షన్ అవుతున్నారు రామ్ సార్? నెక్స్ట్ హీరింగ్ లో చూసుకుందాం. తర్వాత హీరింగ్ 4 రోజుల తర్వాత. కమాండర్ కావస్ ఏం చెప్పారో 4 రోజుల వరకు జ్యూరీస్ అదే మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ఇంటెలిజెంట్ ప్రశ్నలు అడుగుతారని వాళ్ళు కలలు కంటూ ఉండరు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మళ్ళీ కాల్ కండాల వాళ్ళ మనల్ని దద్దమ్మని చేశారు. గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ హియరింగ్ మిస్టర్ త్రివేది. ఏ మౌంట్ బటన్, నీకు చాలా తలపొగరు ఎక్కువ కదా? నీ తెలివితేటల మీద అంత నమ్మకమా? డిక్షనరీ మింగేసి రూల్స్ను వాంతి చేసుకుంటున్నావా? నీకేమనిపిస్తుంది? నాకు అసలు ఏమీ తెలీదు, నువ్వు ఒక్కడివే తెలివైన వాడివి అనుకుంటున్నావా? యు మస్ట్ బి అవుట్ ఆఫ్ యువర్ బ్లడీ మైండ్. ఐఎమ్ గెటింగ్ ఇన్సైడ్ యువర్ మైండ్. అంటే నీ బుర్రలో ఏమేమి దాచిపెట్టావో చూస్తున్నాను. నాతో తలపడాలనుకోకు. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు మౌంట్ బటన్. రా. Can't even pronounce Mountbatten. నానావటి కేసులో కమాండర్ ఒక ముఖ్య సమాచారాన్ని అందించారు. ఆయన ఏం చెప్పారంటే ఇది ఒక అన్ఫార్చునేట్ గా జరిగింది, ఇది మర్డర్ కాదు, ఇది ఒక జస్ట్ ఇన్సిడెంట్ అన్నారు. So that's how many months that you have taken to travel? 4. That's lovely. Omi, what has happened to you? Why are you looking at me like this? This is a gift from Tapanka, my friend. He is from Africa. He has sailed 4 months just to meet me. Anything for you, sir. Thank you. So, Tapanka, you were telling me what happens in your country when a man sleeps with another man's wife. We kill him or we turn him into a monster.
వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ హియర్. మనం కరెక్ట్గానే చేస్తున్నాగా. కావస్ ప్రేమ్ని చంపేశారు. వీఆర్ టర్నింగ్ ప్రేమ్ ఇంటూ ఎ మాన్స్టర్. సో వాట్ హ్యాపెన్ టుడే ఇన్ ద కోర్ట్? కావస్ నానావటి ఏమన్నారంటే అతనికి ప్రేమ్ అహూజాకి మధ్య బెడ్రూమ్ లో చాలా పెద్ద గొడవ జరిగిందట. ప్రేమ్ అహూజా ఉన్నట్టుండి పిస్టల్ ని బయటికి తీశారు. అందులో యాక్సిడెంటల్ గా గన్ షాట్ అయింది. అందువల్ల ఆయన చనిపోయారు. ఐ థింక్ వి గాట్ అవర్ నెక్స్ట్ హెడ్లైన్. పిస్టల్ గోస్ ఆఫ్ యాక్సిడెంట్లీ డ్యూరింగ్ స్కఫల్. ప్రెస్కి పంపేయమంటారా? పిస్టల్ గోస్ ఆఫ్ యాక్సిడెంట్లీ. ఇదో హెడ్లైన్ అని చెప్తామండి. అసలు గొడవకి రీజన్ ఏమిటి? దట్ ఈస్ ఇంపార్టెంట్. రీజన్ ఏంటి? ఐ మీన్ కాల్ కావస్ దగ్గర చెప్పించారు. అంటే ప్రేమ్ అహూజా సెడ్, "Do I need to marry every woman I sleep with? That's all." He said that? Yes, sir. He actually said that in front of the jury. Yes, sir. In front of jury, the court, the judge, in front of everybody. I have noted down. Do I need to marry every woman I sleep with? So, Omi, that's your next headline. I don't marry every woman I sleep with. Sir, you're getting it wrong. The actual line is, "Do I need to marry every woman I sleep with?" That's the line. You can never become an editor. Just go, Omi. Sir? And please arrange some lunch for us. Sir. Feroz? Feroz! Why is there a knife in your bag? I will kill them. Kill who? Darling, if anyone says anything about your father, you tell them he is a hero. Mom, Yes. did you have a boyfriend? The knife is for the guy who said that. ప్రేమ్ అహూజా నానావటికి ఏం చెప్పారో తెలుసుకోవాలా? పక్కలో పడుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. ఈ నిజాన్ని చెప్పేది ఎవరో తెలుసా? బ్లేడ్స్. రండి వచ్చి కొనుక్కోండి. పేపర్ ఇవ్వు. తీసుకోండి. ఏంట్రా 25 పైసల పేపర్ని 2 రూపాయలు అమ్ముతున్నావు? డిమాండ్ సార్, డిమాండ్. కోర్టులో తెలుసుకోవాలంటే 5 రూపాయలు. కావాలంటే కొనుక్కోండి. టైం వేస్ట్ చేయొద్దు. సరే ఇవ్వు. తీసుకోండి. బ్లేడ్స్, బ్లేడ్స్. బిలా, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు. నేనెక్కడికి వెళ్తాను? మీరు ఎప్పుడు నన్ను తలుచుకున్నా మీ ముందే ఉంటాను. సాయిరా కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది. తనకే మీ మీద హక్కు ఎక్కువ ఉంది. నేను లేకుండా నువ్వు బతకగలవా? మీ మనసులో ఎప్పుడూ నేనుంటాను, జీవితాంతం. కట్ ఇట్. వెరీ గుడ్ షాట్. చాలా బాగుంది. మీరు బాగా చేశారు. రండి సార్, రండి, కూర్చోండి. కూర్చోండి సార్. నా సీన్ ఎలా ఉండింది? నువ్వు ఇప్పుడు అసలు ఏం చెప్పావు? ఓవైపు మదర్ ఇండియా లాంటి సినిమా చేస్తున్నావు, మరోవైపు ఇలాగా. ఎక్స్క్యూజ్ మీ, మదర్ ఇండియా కన్నా బాబీకే హిట్. ఇలాంటి సినిమాలన్నీ హిట్ అయ్యాలంటే దెన్ పూర్ సిల్వియా. తన పేరు ప్లెచ్లో 2 రూపాయలకు అమ్ముడుపోతుంది. ప్రేమ్ చనిపోయాడు కదా, ఇప్పుడెందుకు వచ్చావు? I'm sorry. I didn't hear you. What? I'm sorry. సారీ చెప్పడంతో అంత సర్దుకుంటుందా? నీకు హస్బెండ్ ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది.
కానీ మా అన్నయ్య చనిపోయాడు, నేను అనాథన అయిపోయాను. డిడ్ యూ ఎవర్ లవ్ మై బ్రదర్? లేక అది జస్ట్ ఫిల్మా? ఇస్ దిస్ ద రియల్ ప్రేమ అహూజా? అయితే ఇవన్నీ నిజమేనా? ఐఎమ్ సారీ. నీ సారీ తీసుకెళ్ళి చూడు. మా అన్నయ్యని లవ్ చేసింది ఎందుకేనా? మా అన్నయ్యని ప్రేమించింది ఎందుకేనా? Your fucking honorable husband killed my brother, and you are killing me every minute by standing beside that man. Of all the gin joints in all the towns in all the world, she walks into mine. Casablanca. Sometimes I wonder if you'll do the same, leave me for that husband of yours. But then I soon realize that this fear, this pain, this uncertainty is an outcome of a relationship the world calls an affair. And my love, the world will judge, the world will gossip, but only you and I shall know this feeling we've shared. So when it's hard and lonely, just remember, que sera sera, and that I love you. I'm a mother. I have no choice. I'm doing this for my kids. ఈ విలేకరులని మనం మార్చలేం, కానీ ఒక కథని ఎలా మార్చాలో ఒక లాయర్కి వీళ్ళు నేర్పించగలరు. చూసావా, దేర్ స్టోరీ ఈస్ బెటర్ దాన్ మైండ్. బ్లిడ్స్ ద గట్స్. Good evening, gentlemen. Rosie. Scotch for him. Baban, please. Divana, I read your article on the changing behavior of the society. Very truthful. Very interesting. So here's to a successful article. థ్యాంక్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రూసీ ఎలా సక్సెస్ఫుల్గా ఉంటున్నారని. రూసీ, ఈరోజు మీరు దాని గురించి చెప్పే తీరాలి. It's actually pretty simple. Because I know the truth is overrated. And I never let the truth come in front of the good story. That's all. ఐ లవ్ దిస్ మ్యాన్. ఎప్పుడు ఈయన నోరు తెరిచి మాట్లాడినా ఎన్నో గొప్ప విషయాలుంటాయి. The credit actually goes to your nose. And I must say, I love his paper. I just love reading it. To my kids. ఎందుకు చెప్తున్నానంటే చిన్నపిల్లలకి ఎంతకంటే బెటర్ పేపర్ ఉండే ఛాన్స్ లేదు. థ్యాంక్స్ రూసీ. ఈరోజు నేను చెప్పబోయేది ఐ రీడ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ బ్లిట్స్. రియల్లీ? ఎస్, ఐఎమ్ యువర్ ఫ్యాన్. మేమందరం కూడా మీ ఫ్యాన్సే. అది హానర్ చేయడానికి మీకోసం ఒక స్పెషల్ ఉంది. అది మీకు బాగా ఇష్టం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, హియర్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. బాగుంది కదా? ఎక్కడి నుంచి మీకు ఐడియాలు వస్తుంటాయి కదా? అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్ ఫ్లషింగ్ డౌన్. కరెక్టే కదా? థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. ఇట్స్ వెరీ క్రియేటివ్. ఐ విష్ మీ పేపర్ కూడా ఇలాగే క్రియేటివ్గా ఉండాలి. కారంజియా, మేము న్యూసే ప్రింట్ చేస్తాం, గాసిప్స్ కాదు. నేను చేసేది అసలు మీకు ఎక్కడా కనిపించదు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈరోజు నేను చేసేది 50 సంవత్సరాల తర్వాత అన్ని న్యూస్ పేపర్లు చేస్తాయి. ఐఎమ్ ద వన్ హూ నోస్ వాట్ ద నేషన్ వాంట్స్. డోంట్ ఫర్గెట్ దాట్. వెల్ డన్. మీ ఆర్టికల్ లాగానే దిస్ ఈజ్ ఆల్సో క్వైట్ ట్రూత్ఫుల్. టేస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ షిట్. ఎంజాయ్ ఇట్.
క్రైమ్ జరిగిన లొకేషన్కి మీ అందరినీ తీసుకువెళ్తాం. అప్పుడే మీకు ఏం జరిగిందో అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, క్రైమ్ జరిగిన చోట మీరు దేన్ని ముట్టుకోకూడదు. అర్థమైందా? ఇదంతా బ్లాక్ మనీతోనే కట్టినట్టున్నారు. నాకు ఒక విషయం చెప్పండి, ఈ పార్సీ మెంబర్స్ ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు? దాదాపు 1,00,000. అయినప్పటికీ బాంబేలో సగం మంది పార్సీ వాళ్ళే ఉన్నారుగా. అలాగైతే ఈ పార్సీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కదా? ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? తెల్లవాళ్ళు వెళ్ళినప్పటి నుంచే ఈ పార్సీలో ప్రపంచమంతా బాంబేకి మర్యాదిస్తున్నారు. అందుకే ప్రపంచమంతా ఈ పార్సీ వాళ్ళు ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతారంటారు. ఏమండి మిస్టర్ బర్చూర్, మిస్టర్ గణేష్, అయిందా? లోపలికి వెళ్దామా? నమస్కారం అయ్యా. ఇవన్నీ మీకోసమేనయ్యా. అఫీషియల్ పని మీద వచ్చాం, స్నాక్స్ తినడానికి కాదు. వామ్మో, ఇది ఇల్లా సినిమా సెట్టా? మేడం, మీరు బ్రాహ్మణే కదా? అందులో గుడ్డు ఉంటుంది. అది వారానికి 4 గుడ్లు తినచ్చని డాక్టర్ నాతో చెప్పారు. ఆరోగ్యానికి మంచిదట. అయితే తినండి. అబ్బో చూసారా, లైట్లు ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. మేమీ మేడం, వెరీ నైస్ హౌస్. ఎంత పెద్ద ఇల్లండి. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటారా? వ్యాపారాన్ని కూడా ఒంటరిగానే చూసుకుంటున్నారు. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మిమ్మల్ని గౌరవిస్తున్నాను. మిస్టర్ బర్జో, వెళ్దామా? సైట్ కొట్టడానికి ఇక్కడికి వచ్చింది. మీరు నిజమైన పార్సీలా లేరే. మీలాంటి వాళ్ళు పార్సీలో ఉన్నారు చూడండి. చా బెడ్రూమ్ ని చూస్తే ఇక్కడ గొడవేది జరిగినట్టు కనబడ్డలేదే. ఐ అగ్రీ విత్ యూ సార్. ప్రేమ్ సార్ సెంచరీ కొట్టిన బెడ్ ఇదేనట్టుంది. చాలా అదృష్టవంతుడు. ఒక్క నిమిషం సార్, డెడ్ బాడీ ఎలా కింద పడింది? వెల్లకిలానా బోర్లానా? వెల్లకిలా. మీ మాటలు బట్టి చూస్తుంటే ఆయన ఇలా పైకి చూస్తూ పడుకున్నారా లేక ఇలా బోర్లో పడుకున్నారా చెప్పండి. మేడం, వాళ్ళు తమాషా చేస్తున్నారా? నార్మల్గా ఉండే వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందా? కాస్ట్లీగా ఉండే వాళ్ళ డెన్లా ఉంది ఈ ఇల్లు. ఆ ప్రేమ్ హౌజే వాళ్ళ ఇల్లు. డబ్బున్నోళ్ళ ఇల్లు అంటే అలాగే ఉంటది. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. కవాజ్ చాలా అందంగా ఉంటాడు. పాపం ఉరి తీస్తారేమో. తొలి దాని వల్లే ఉరేయాల్సి వచ్చింది. తన మటుకు సింధి దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే మంచిగా భర్త దగ్గరే ఉండుండొచ్చు. పెళ్ళైన తర్వాత ఆడదానికి ప్రేమ కలిగితే చెడ్డదైపోతుందా ఏంటి? పెళ్ళైన తర్వాత ఒక మగాడితో కలిసి ఉండడం మంచిదా చెప్పండి? అలా కూడా జరుగుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను బ్లిట్స్ లో చదువున్నాను. ప్రేమ్ ఔజాకి ఒకటి కాదు, బోల్డ్ అని గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. అవునండి, నేను కూడా బయట కొంతమంది మాట్లాడుకోవడం విన్నాను. అగుజా ఉన్నాడు కదా, వాడు చనిపోయిన తర్వాత కూడా దెయ్యంలా మారి అందరు అమ్మాయిల వెంట పడుతున్నట్ట. ఇలా చూడండి, న్యూస్ పేపర్లో ఏం ప్రింట్ అవుతుంది, కోర్టు బయట ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మీరు వినాల్సిన అవసరమే లేదు. కోర్టులో ఏం నిరూపించబడుతుందో అదే ముఖ్యం. చందు సార్ ఏరి? సార్ ఈరోజు కొంచెం లేటుగా వస్తానని చెప్పారు. వాట్ యు మీన్? ఎందుకు లేటుగా వస్తున్నారు? ఆయనకి తెలుసుగా ఇవాళ కావాల్సిన క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని. ఏంటా అంటావు? చందు సార్ ఏరి? సంశాన వాటిక. ఈ మనుషులంతా ఎంత విచిత్రంగా ఉన్నారు.
చనిపోయిన తరువాత 2 నిమిషాల్లో చనిపోయిన వాణ్ణి బాడీ అని అంటున్నారు. ఒంట్లో ప్రాణం లేకపోతే ఇంకా దాన్ని బాడీ అనేగా సార్ అంటారు. ఆత్మ లేదంటే అప్పుడు అది బాడీయే. నమస్తే సార్. మండుతున్న ఈ బాడీ కూలవటానికి ఎంతసేపు పడుతుంది? 6 గంటలు పడుతుంది. ఇక్కడ ఏదైనా 6 గంటల ముందు తగలబడిన బాడీ ఉందా? లేదు, మర్యాద చేసుకుందామని ఊరికే అడిగాను. మై లార్డ్, ఇంకా ఎంతసేపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోసం వెయిట్ చేయాలి? సార్, ఇట్స్ అగైన్స్ టు ద హానర్ ఆఫ్ ద కోర్ట్. అండ్ మే ఆస్క్, వై ఆర్ బీయింగ్ సో లీనియంట్? 5 నిమిషాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాలేదనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, కమాండర్ని క్రాస్ ఎగ్జామిన్ చెయ్యనివ్వను. అర్థమైందా? క్షమించండి, 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 నేను వచ్చేసాను. జడ్జి గారు, క్షమించండి, మీ పర్మిషన్తో నేను క్రాస్ ఎగ్జామినేషన్ని... మిస్టర్ త్రివేది, ఒక పెద్ద కేసు దొరకగానే మీ ప్రతాపం చూపించడం మొదలుపెట్టారా? అరగంట లేటుగా వచ్చారు. ఈ కోర్టుని నడపడానికి 1 నిమిషానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మీరు అరగంట లేటుగా రావడం వల్ల ప్రభుత్వానికి 110 రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీకు 3 నెలల జీతం కట్ అయిపోతుంది. కట్ చేయమంటారా? ఇదే లాస్ట్ టైం, ఇకపైన అలా జరగదు. నేను కమాండర్ సార్ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి. కమాండర్ సార్, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అరటిపండు తొక్క మీద యాక్సిడెంటల్గా కాలు వేసి జారిపడ్డారా? లేకపోతే ఇంకోటి అడుగుతాను, మీరు పైన కాకి ఉండడాన్ని చూసి అది రెట్ట వేసేటప్పుడు యాక్సిడెంటల్గా దాని కిందకు వెళ్ళి నిలబడ్డారా? లేదు కదా? మరెలా ఇదంతా మీకు తెలియకుండానే జరిగింది? అదేమిటంటే మీ వైఫ్కి ప్రేమకి మధ్య అఫైర్ ఉంది. ఆ విషయం తెలిసిన వెంటనే మీరు వెంటనే షిప్ దగ్గరకు వెళ్ళి మీ గన్ను తీసుకుని దాన్ని లోడ్ చేసి ఆ తరువాత మీరు ప్రేమ హోజా ఇంటికి వెళ్ళి యాక్సిడెంటల్గా ఎలా షూట్ చేశారు? నేను గన్ను ప్రేమ్ ఔజాని చంపటం కోసం తీయలేదు. అయితే ఏం తీసుకువెళ్లారో చెప్పండి, కోర్టులో అందరి ముందు చెప్పండి. Sir, I wanted to kill myself. అబద్ధం చెబుతున్నారు. ఆయనే ఆత్మహత్య చేసుకునేలా ఉంటే ఆయన్ని షూట్ చేసుకోవడానికి బదులుగా ప్రేమ హూజాని ఎందుకు షూట్ చేయాలి? ఐ అబ్జెక్ట్ మై లార్డ్. ఓవర్ రూల్డ్. రూమ్లో 2 మాత్రమే ఉన్నారు. ఒకరు చనిపోయారు, ఇంకొకరు ప్రాణాలతోనే ఉన్నారు కదా. కానీ జరిగిన విషయాన్ని చెప్పనంటున్నారు. నిజాన్ని చెప్పడం లేదు కమాండర్ కావజ్ నానావటి. కానీ ఇక్కడ అన్ని విషయాలు తెలిసిన ఒక మనిషి, మెంబర్ ఆఫ్ ద జ్యూరీ, మై లార్డ్, ఇంకా ఇక్కడ ఉన్న అందరూ. ఏంటది? ఈ ప్రేమ్ భగవందాస్ అహూజా ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు అందరినీ కూడా. త్రివేది, ఏంటి ఏంటి నాటకం అంతా? నాటకం కాదు సార్, మనిషి పుర్రే. ఈ మనిషి పుర్రెకు సందేహం ఉందట. అది 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 ఏదో ఒకటి ముందు దాన్ని బ్యాగ్లో పెట్టేయండి. మీకు చెప్తున్నాను, లోపల పెట్టండి. థ్యాంక్ యూ. కొన్నాళ్ల క్రితం ఈయన ప్రాణాలతోనే ఉన్నారు. 2 చెవులుండేవి, 2 కళ్ళుండేవి, నవ్వుతూ ఉండేవారు, ఏడుస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈయన ప్రాణాలతో లేరు. కానీ ఈయన ప్రశ్నించాలని మిమ్మల్నే ప్రశ్నించాలి. ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తున్నారు. ఇన్స్పెక్టర్ రండి, త్వరగా రండి. ఈయన్ని కూడా ప్రశ్నించాలనుకుంటున్నారు. ఆయన బయటికి తీసుకెళ్ళండి. మైండ్లో గొప్పవాడనే భావన, కానీ న్యాయానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. సార్ ఏదో సరదాగా చెప్పారు కదా.
డూ ఐ లుక్ లైక్ ఏ స్టాండప్ కమెడియన్? సారీ సార్, బట్ స్కల్ కోర్టుకి తెచ్చారా? సార్ అయితే నేను ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేయాల్సిందే. దీని గురించి బుక్ రాయొచ్చు సార్. గుడ్, దెన్ గో అండ్ ఇంటర్వ్యూ హిమ్. సార్ నేను అలా చెప్పలేదు. ట్విట్టర్లో ఉన్నావా? ఉన్నాను సార్. ఎంతమంది ఫాలోవర్స్? సార్ ఒక 300 మంది దాకా ఉంటారు. నాకు 1,00,000 మంది ఉన్నారు. ఆ సమయంలో ట్విట్టర్ ఉండుంటే #చందు త్రివేది, #స్కల్ ట్రెండింగ్లో ఉండేవి. కానీ ట్విట్టరే లేకుండా ట్రెండింగ్ అవ్వడం ఎలాగో తెలుసా?